డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో 142 ఆస్తుల వివరాలు వెల్లడించని కేసులో ఉచ్చు బిగుస్తోంది. బీసీపై అధినేత రామచంద్ర యాదవ్ అన్ని ఆధారాలతో పిటిషన్ వేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది హైకోర్టు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, హైకోర్టు జారీ చేసిన నోటీసులో ఏం పేర్కొందని అనుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో దాదాపు 142 ఆస్తులకు సంబంధించి వివరాలు నమోదు చేయలేదని చెప్పని బీసీఐ పార్టీకి చెందినటువంటి రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిల్ విచారించినటువంటి హైకోర్టు కూడా దాంట్లో ఉన్నవాడిని ఏదైతే రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలన్నీ అవి వాస్తవాలే కాబట్టి వీటికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పని ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏదైతే అప్పటి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డి ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి ప్రతివాదిగా ఆయన కూడా దీంట్లో ఇంప్లీడ్ అవ్వాలని చెప్పని కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే రామచంద్ర యాదవ్ దీనికి సంబంధించిన పిల్లో ఇంప్లీడ్ అయినాడా లేదా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ గా ఉన్నప్పుడు పరిస్థితుల్లోనే కోర్టు కూడా ఏదైతే రామచంద్ర యాదవ్ చెప్పాడో అవి చెప్పినవన్నీ నిజాలేను. ఏది మదనపల్లి కానీ పొంగనూరు కానీ వీటికి సంబంధించిన ఈ పరిధిలో ఏదైతే భూములు కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణాలకు సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ చెప్పిన ఆస్తుల వివరాలన్నీ కరెక్ట్ గా సరిపోతున్నాయి కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదుపరి విచారణకు వచ్చేసి కోర్టులో హాజరయ్యి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.